ఏం కోరుకుంటున్నారు గురుగారు మీరు? అందరూ బాగా ఉండాలండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అది ఒకటే. అంతే అండి. ప్రపంచంలో మొత్తం అందరూ కూడా ఎవరికైనప్పటికీ కూడా ఆరోగ్యం మంచి బాగా ఉండాలండి. భగవంతుడు అదే ఇవ్వాలండి ఎక్కువగా. రోగాలు మనం చేసుకున్న కర్మలను బట్టి వస్తాయంటారు కదా. మరి ఆరోగ్యం అంటే వీడు ఎంతప్పుడు ఆరోగ్యంగా ఉన్నా పాత కర్మలు ఉంటాయి కదా. మరి మనం ఏం చేయాలంటే అప్పుడు చూడండి, విభూతి ఇచ్చి ధ్యానం చేసి ఎప్పుడైతే మనం చేసుకున్నామో ఇవన్నీ తొలగిపోతాయండి. అది అది బాగుంటుందండి. అంటే పాత కర్మలతో వచ్చినటువంటి రోగాలను కూడా మనం తగ్గించుకోవచ్చు అండి. గురువు యొక్క సహకారం అండి. మీకు బాధ వేసిందండి గురువుగారు శివబాలయోగి గారు మిమ్మల్ని అందరినీ వదిలేసి సమాధి చెందేటప్పుడు? నేను లాస్ట్ని అది ఒకటి చెప్పాలండి. చెప్పండి. లాస్ట్ని ఆయన కాకినాడలో ఉన్నారండి. కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉండేసరికి ఇప్పుడు గోపన్ గారని, అంటే ఇప్పుడు సెక్రటరీ గారు వాళ్ళ నాన్నగారు గోపన్ గారని, నీలం రావణ్ గారని, మన హిందీ మాస్టర్ గారని, వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు ఉన్నాక నేను ఆ టైంకి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మీరు ముగ్గురు వెళ్ళిపోండి, భోజనానికి వెళ్ళిపోండి అన్నారు స్వామి గారు. భోజనానికి మీరు వెళ్ళిపోండి అంటే, మరి మీ దగ్గర ఎవరంటే రావలింగేశ్వరం ఉంటాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ వెళ్ళిపోండి అనేసరికి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోయాక ఆ స్వామి గారిలోంచి నేను ఎలా చేపెట్టుకున్నానండి. చేపెట్టుకుని ఆ వివిధే ఆయనకు కొంచెం ఇలా రాస్తుంటాను నేను, అంత సన్నిహితంగా ఉంటానండి. రాస్తుంటే ఇలాగా ఫాక్సింగ్ వస్తుందండి స్వామి గారిలో. ఫాక్సింగ్ ఎలా వచ్చి స్వామి ఇలా ఫాక్సింగ్ వస్తుందండి, అంత తేజస్సు వచ్చేస్తుందంటే మీ ముఖం వైపు. అలాగే సరికి ఇలా రమ్మని సైగ చేసి ఇలా చెవు పెట్టమన్నారు. పెట్టమని ఆ చెవిలో ఆయన తపస్సు అవన్నీ మనకి అటువంటి పద్ధతి మనకి ఇచ్చారండి. ఇచ్చి ఇంకా ఎక్కువ వెళ్తురు వచ్చేస్తుందండి. చూడు రావలింగేశ్వరం అలా చూడు జాగ్రత్తగానే, అలాగని శంభో శంకర తండ్రి అలాగని చెప్పేసి అలా పైకి అలాగే అంతే ఆ జీవం అలాగే వెళ్ళిపోయింది. అంతే అండి. ఆ బాక్సింగ్ అలాగే వెళ్ళిపోయింది. ఆ స్వామిగారిని అలా పట్టుకున్న వాళ్ళని నాకు సరిపోయింది. కానీ లేకపోతే సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళలేము కదండి. అటువంటి ఇది లేకుండా అది ఆ దృశ్యం కనిపించిందండి. కనిపించి అంత జాగ్రత్తగా చూసుకోండి, అంత బాగా చూసుకోండి అన్నారని. అంతే అంతే అయిపోయింది. దానివల్ల మరీ ఎక్కువ మనం ఇంకా ఎక్కువ శక్తి పెరిగి మనం ఎప్పుడైతే ఇది చేస్తున్నామో ఆ పని అయిపోవడం, చెందడం, తగ్గిపోవడం. మెయిన్ ఏంటంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆరోగ్యంగా అయిపోవాలండి. అదే లెక్క. మీ లక్ష్యం, మీ ధ్యేయం అదే అండి. మీరు కోరుకునేది అదే. అంతే అండి, అంతే. మళ్ళీ ఉన్నదేమో లేదండి. స్వామివారిగా కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నారు మీరు? అనుకున్నాండి. అంటే ఇక్కడ శివాలయం కట్టడం గురించి ఎప్పటి నుంచో నేను ఉండేవాడినండి. లెటర్ రాసేవాడిని. అప్పుడు ఇక్కడ ఈ ఫోన్లు అవి లేవండి. ఎక్కడ మెండపేటలో ఉండేదండి. మెండపేట వెళ్ళి ప్రత్యేకంగా ఆ టెలిఫోన్లో మాట్లాడి స్వామి గారితో ఏమండి ఇది సంగతి అంటే ఇలాగే మీరు రావాలని సుమా తప్పనిసరికి అలాగని చెప్పేవాడిని అండి. నేను వస్తాను రావలింగేశ్వరం మీకు ఎందుకన్నా. అలాగే ఒకసారి ఏం చేశారంటే ఆయన బయలుదేరి ముందు కోవైట్ వెళ్ళారన్నమాట. అంటే దర్శనానికి వెళ్ళి కోవైట్లోను అక్కడ ఆయిల్ కొట్టించుకోవడానికి ఆగి తీరా ఇంకా పైకి ఇంకా విమానం పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు వారు వచ్చి చూడండి, ప్రసాద్ సింగ్ ప్రధానమంత్రి ఇరాక్ కువైట్ యుద్ధం జరిగింది. జరిగినప్పుడు ఇంక వెళ్ళడానికి వెళ్ళేది మీరు ఇక్కడ ఆగిపోవాలి. అలాగంటే అక్కడ ఆగిపోయారండి. అక్కడ ఆగిపోయాక అప్పుడే కొంచెం ఆయనకి కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంది. మన ఎవరిని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిని కూడా గురువులు మీరు ఏదో రకంగా ఇక్కడ పంపించండి, ఆయన్ని పంపాలి, పంపకపోతే మీకు ఇదిగా ఉంటుందని చాలామంది చెప్పినా ఆయన ముందు కొంచెం ఆలకించలేదు అన్నమాట. ఆయన ఆలకించలేదో మరి తర్వాత చెప్పిన వాళ్ళు ఆలకించలేదో మొత్తం మీద ఆయన్ని పంపలేదండి. నేనేం చేసేవాడిని ఏంటంటే ఇక్కడ మాకు
టీవీలో ఏమి లేవండి, ఆ గుడి దగ్గర ఉండేది ఒక టీవీ. ఉమ్, అక్కడికి వెళ్ళి స్వామి గారిని రిలీజ్ చేస్తే అందులో కనపడుతుంది కదా, స్వామి గారు వచ్చేస్తున్నారు అన్న దృష్టిలో ఉంటుందని అక్కడికి వెళ్తే వాళ్ళని పంపించేవారు కానీ స్వామి గారిని పంపలేదండి. ఉమ్, అప్పుడు అక్కడ ఒక హోటల్లో ఎక్కడ పెట్టేసి అలా ఉంచేస్తాను. ఇప్పుడు వినాయక చదువుతున్నాడు, అతనికి 2 కార్లు 3 కార్లు ఉన్నాయంటండి, సొంత కార్లు. ఆయన దర్శనం చేసుకుని స్వామిగారు దర్శనం చేసుకుని, ఉమ్, ఏమంటే మీరు నాకు వినాయకుడిలా కనపడుతున్నారండి స్వామి, ఉమ్, నాకు అటువంటి దర్శనం ఇచ్చారు మీరు, ఉమ్, అంచేత మీరు ఏం చెప్తారో ఉమ్, మీకు ఇది నేను చేస్తానండి నేను. ఉమ్, అయితే నీకు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయంటే 3 కార్లు ఉన్నాయండి, ఉమ్, నన్ను మరి బయటికి అక్కడికి తీసుకెళ్ళిపోయి మాకు అక్కడికి తీసుకెళ్ళిపోగలవా అంటే, ఉమ్, అప్పుడు ఆ కార్ల మీద వచ్చేసారండి స్వామిగారు, ఉమ్, బయటికి వచ్చారన్నమాట. ఉమ్, అంతవరకు కూడా రావడానికి కుదరలేదండి. ఉమ్, అప్పుడు వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళి, రండి స్వామి మీరు ఈ శంకుస్థాపన చేయాలి, శివాలయం అది కట్టాలంటే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. ఒకసారి ఏం చేశారంటే బెంగళూరు వచ్చారండి, బెంగళూరు ఆశ్రమం ఉంది ఉమ్, గొల్లపల్లిలో. ఇప్పుడంటే గొల్లపల్లిలో లేదండి, ఎయిర్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఎంతో డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకో చోట అక్కడే పెట్టారండి, జేపీ నగర్లో పెట్టారు. ఉమ్, అక్కడ గొల్లపల్లిలో ఉండేదండి. ఉమ్, ఉన్నాక అప్పుడు ఏమైందంటే అండి, రామలింగేశ్వరరావు నువ్వు ఆదివారం పాటు రమ్మంటున్నావు కదా, నడు వచ్చేస్తున్నాను ఇప్పుడు అంటే, మనోళ్ళు ఏం చేశారంటే అయ్యి బాబాయ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు మనం అక్కడ అరేంజ్మెంట్ చేయడానికి కష్టమైపోద్ది, తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పాలంటే ఎవరి మట్టుకెళ్ళు నేను కాదు అని మళ్ళీ నన్నే చెప్పమని 10లో వీళ్ళందరూ మాట్లాడారండి, అక్కడ వాళ్ళందరూ ఆయన దగ్గర మాట్లాడలేక. అప్పుడు చెప్తేనే నేను అన్నానండి, స్వామి నేను రమ్మన్నామండి, మళ్ళీ నేను వద్దని నేను ఎలా చెప్పనంటే, అలా కాదు మీరు చెప్తేనే వాళ్ళకింటారు స్వామి గారు అలాగంటే. అప్పుడు నేను అన్నానండి, అప్పుడు శివరాత్రి నెల 15 రోజులు నెలలో ఉందండి. వెంటనే ఏమన్నా స్వామి మరి ఇప్పుడు వస్తున్నారు, మళ్ళీ నెల 15 రోజులు శివరాత్రి మాత్రం మాకు ఉండాలి సుమా మీరు అంటే, అది అక్కడ కుదురుతుంది అంటే, అప్పుడే కదండి ఫారెన్ నుంచి అందరూ కూడా మీరు దర్శనానికి అయితే వస్తారు, అంచేత పని అంతకెళ్తే అప్పుడే రండి పని, లేకపోతే ఇప్పుడు బానేసిపోరంటే పని అలా చేస్తాను అయితే. అలాగని అప్పుడు ఆ శివరాత్రి నాడు వచ్చారండి. అలా తెలివిగా తప్పించుకున్నారు మీరు. మంచి మాట ముందు రామనమని చెప్పావు నువ్వు, చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్తున్నావు, అమ్మ రామలింగేశ్వర నువ్వు చాలా ఇదైన మనిషి అలాగన్నారండి స్వామి గారు. అంత అలాగే మాట్లాడుకునే వాళ్ళు అండి, అంత పెద్ద ఆయన ఎంతో శక్తి ఉందండి. అలాంటి శక్తి ఉన్న మనిషి చెప్పాలంటే అది మనం చూస్తేనే తెలుస్తుందండి, అనుభవించేనే దానికి, లేకపోతే ఏమి లేదంటే ఏమి లేదండి అంతే. ఉందంటే అంత శక్తి ఉందండి వారిలో, అటువంటి పద్ధతి. ఇప్పుడు వారి పద్ధతిలోనే అన్నీ చేయడం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అది కట్టడం కూడా మనం ఏం కాదండి, అంత ఎవరి మధ్య కాదు. ఎన్ని వ్యాధులకి ఎన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఇక్కడ మీరు ఇస్తారు గురుగారు? ఏదైనా పర్లేదు, ఏదైనా సరే. డాక్టర్ కూడా అందుబాటులో లేకుండా ఉండి, ఇంకా వైద్యం రాలేదనే రోగాలకు కూడా మన దగ్గరికి వస్తే తగ్గిపోద్దండి. బాగా సంకల్పం అండి, అదే నా గొప్పతనం కాదండి, వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం అండి అంతే, అది ఆ లెక్కలోనే ఉంటుందండి. చాలా సంతోషం అండి, చాలా మంచి సమయం ఇచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ సంకల్పం నెరవేరాలి, అలాగే మీ పరంపర మీ పిల్లల ద్వారా ఇంకా కొనసాగాలని మాత్రం కోరుకుంటున్నాను. అలాగండి నాకు అదే కావాలనండి. మీరు కూడా మంచి బాగా ఈ ఛానల్లో మంచి బాగా మాట్లాడుతున్నారు మీరు. అమ్మాయి ఇలాగ మాట్లాడితే నాకు ఈ మాటలే రాలేదు ఇప్పుడు దాకానే, అలాగే ఆటోమేటిక్ టక్మని అంతా పలికించేశారండి స్వామి, నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా.